వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా కోటి సూర్య సమప్రభా అవిఘ్నం కురు మే దేవా అవిఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సరస్వతీ నమస్తుభ్యం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ విద్యాం శివవామభాగనిలయా హ్రీంకారమంత్రోజ్వలా శ్రీచక్రాంకితబిందుమధ్యవసతి శ్రీమత్సభానాయకీ శ్రీమత్షణ్ముఖ విఘ్నరాజజననీ శ్రీమజ్జగన్మోహినీ మీనాక్షీ ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిం విజయ, ఈనాటితో నీ శిక్షణ పూర్తయింది. చతుర్వేదాలు, షడ్వేదాంగాలు, 64 కళలే కాక మంత్ర తంత్ర యంత్ర విజ్ఞానమంతా నీ కరతలామలకమైంది. ధన్యుణ్ణి గురుదేవ, మీకు సర్వదా కృతజ్ఞుడు. కానీ ఏమిటా సందేహం? భూత భవిష్యత్ వర్తమానాలను అవగాహన చేసుకునే మహత్తర శక్తి జ్ఞానదృష్టి ఉపదేశించరా గురుదేవ? కాళి ఆలయంలో ఋషి పంచమి నాడు ఋషి పంచమి. గురుదేవ, ఏమిటి ఆలోచిస్తున్నారు? విజయ, నిన్ను నా ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నాను. నేను ఎరిగిన విద్యలన్నీ నీకు నేర్పి నా అంతటి వాణ్ణిగా చేశాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మీ రుణం తీర్చుకోలేను గురుదేవా. తీర్చుకునే క్షణం వస్తుంది విజయ. రాబోయే ఋషి పంచమి నాకు జీవన్మరణ సమస్య. మీ అన్నదమ్ములిద్దరిలో ఒక్కరిని తీసుకుపోవడానికి మీ తల్లిదండ్రులు ఆనాడే వస్తారు. ఒకవేళ నిన్నే తీసుకుపోతే నేనెలా బ్రతకగలను? నీవు వెళ్ళిన మరుక్షణమే నాకు మరణం తథ్యం. శివ శివ, అంత మాట అనకండి గురుదేవా. స్థిమిత పడండి. విజయ, నన్ను విడిచి వెళ్ళనని వాగ్దానం చేస్తావా? వెళ్ళవు కదూ? చూడు విజయ, మీ తల్లిదండ్రులకు కావాల్సింది కాయకష్టం చేసే కుమారుడు. అందుకు మీ తమ్ముడు తగినవాడు. వాణ్ణి వెళ్ళని
నువ్వు నాతోనే ఉండిపో విజయ, నాతోనే ఉండిపో. ఉంటాను గురుదేవ, ఉంటాను. మీ సేవ కంటే నాకు కావలసింది ఏముంది గురుదేవ? అంతేకాదు విజయ, మీ తల్లిదండ్రుల ఎదుట అక్షరం రాని అజ్ఞానిలా నటించాలి. ఆ మాత్రం సహాయానికి నేను నోచుకోలేదా విజయ? అలాగే గురుదేవ, అలాగే. మీ ఆజ్ఞ తప్పకుండా శిరసా వహిస్తాను. జై మహాకాళి. గురుదేవా, అన్నయ్య, గురుదేవా, అన్నయ్య, మన తప్పిపోయిన కపిలి గోవు నన్ను చూసి అంబా అంటూ ఇప్పుడే తిరిగి వచ్చింది. ఎంత చిక్కుపోయింది అనుకున్నావు అన్నయ్య? అలాగా? అవునన్నయ్య, రా చూపిస్తాను. అజయ, విజయ, నువ్వు వెళ్ళి పని చూసుకో. అజయ, ఇట్రా. ఏం గురుదేవా? విజయ, విజయ, మన గురుదేవుల అభిమానం అంతా నిజమని భావిస్తున్నావా? అదంతా నటన. ఏమన్నావు? ఆ తీయని మాటలకు మోసపోవద్దు. గురుదేవులు తన దురాశకి నిన్ను ఆహుతి చేయబోతున్నారు. నీ ముసలి తల్లిదండ్రుల కడుపున చుచ్చబెట్టదలుచుకున్నారు. అనంత, గురుదేవులను నిందించడం నేను సహించను సుమా. జాగ్రత్త. విజయ, నీ కోపం వచ్చినా సరే నిజం చెప్పక తప్పదు. సర్వలోక సార్వభౌమత్వం సాధించాలనే ఉద్దేశంతో నీకు సకల విద్యలు బోధించారు. రాబోయే ఋషిపంచమినాడు కాళీ ఆలయంలో నిన్ను హంతం చేయదలుచుకున్నారు. ఎంత ఘోరం! గురుదేవులు నాపై ఇంతటి అక్రమం తలపెట్టారు. గురుదేవుల దురాశ నెరవేరటానికి వీల్లేదు. నీ తల్లిదండ్రులు ఇక్కడికి రాకముందే కామరూపంలో వెళ్ళి హెచ్చరించు. అనంత, మీ మేలు మర్చిపోలేదు. తప్పకుండా పెడతాను. ఈ క్షణమే పెడతాను. ఉన్నవన్నీ నాకే పెట్టాను రాణి. మరి నీకు? నాకు ఆకలిగా లేదండి. మన బిడ్డని చూచే వరకు నాకేమి తోచడం లేదు. 15 ఏళ్ళు గడిపాను కానీ ఈ 2 రోజులు ఆగలేకపోతున్నా. రెక్కలుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిపోదామని ఉంది. నన్ను గుర్తించలేదా అమ్మా? నేను మీ కుమారుని విజయుణ్ణి. అమ్మా! ఎన్నాళ్ళకి చూశాను నాయనా? నాన్నగారు! బాబు, నాయనా, ఎంత వాడిపోయినావు నాయనా? తమ్ముడు బాగున్నాడా? ఉలాసకున్నాడా నాయనా? వాడికేమమ్మా, అసాధ్యుడైనాడు. కూర్చోమ్మా, కూర్చోనండి. కుమారా, గడువు పూర్తి కాకుండానే ఇలా వచ్చావే నాయన? గత్యంతరం లేకపోయింది నాన్నగారు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పిపోవాలని వచ్చాను. గురువు గారు తన సంకల్ప సిద్ధి కోసం నన్ను మాత్రం విద్యావంతుణ్ణి చేసి తమ్ముణ్ణి పశువుల కాపరిగా చేశారమ్మా. ఆనాడు ఇద్దరికీ విచ్చి చెప్తానన్నారుగా. ఎందుకీ మోసం తలపెట్టాడు? అంతేకాదు, రేపు మీరు మాలో ఒకరిని కోరుకోవటానికి వచ్చినప్పుడు నన్ను పశువుల కాపరిగాను తమ్ముణ్ణి పండితుడుగాను చూపించి మిమ్మల్ని ఇంకా మోసం చేస్తారు. ఎందుకన్నాయనా? తమ్ముణ్ణి కోరుకుని నన్ను వారికి విడిచిపెడతారు. వారు ఎన్ని చెప్పినా మీరు తమ్ముని మాత్రం కోరుకోవద్దు, నన్నే కోరుకోండి. నేను మీతో వచ్చిన మరుక్షణం తమ్ముణ్ణి కూడా పంపించేసేస్తాను. ఈ విషయం మర్చిపోకండి. మీరు మాత్రం నన్నే కోరుకోండి నాన్నగారు. అట్లాగే నాయన. అమ్మా, ఇక్కడికి నేను రహస్యంగా వచ్చాను. గురువు గారికి ఈ సంగతి తెలిస్తే చాలా ప్రమాదం. నాకు సెలవిప్పించండి. అప్పుడే వెళ్ళిపోతావా నాయనా? తప్పదమ్మా, గడువు పూర్తిగా వచ్చిందిగా. చాలా తొందరలో కలుసుకుంటాం. ఈ పండ్లైనా తిని వెళ్ళు నాయనా. నాకు వ్యవధి లేదమ్మా. ఆ పళ్ళిలా అమ్మ ప్రసాదమని తమ్ముడు నేను ఇద్దరం తింటాం.